ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ కుటుంబంపై ఇప్పుడు తెలంగాణలో సానుభూతి చూపించేవారే కరువయ్యారు. కవితను జైల్లో పెట్టి 100 రోజులు దాటినా ఆమె గురించి తలచుకునేవారే లేకుండా పోయారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతున్నదో కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. నిజానికి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను ప్రజలు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా లభించలేదంటే కేసీఆర్ అండ్ కో సేవలు ఇకపై తమకు అవసరం లేదని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారని భావించాలి. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించకపోగా 1-2 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కేసీఆర్ కే చెల్లుతుంది. బ్రహ్మాండమైన ప్రజా మద్దతుతో 2018లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారు. ముఖ్యమంత్రులు ఎలా ఉండకూడదో తమ చర్యల ద్వారా భావి తరాలకు చెప్పారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా మేమేం తక్కువ చేశామని మమ్మల్ని ఓడించారు అని ప్రజలను నిందిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న స్పృహ లేకుండా రాచరిక పోకడలు పోతే ప్రజలు సహించరని ఎందుకు తెలుసుకోరో తెలీదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తమను తాము గొప్ప పాలకులుగా ఆ ఇద్దరు ఇప్పటికీ నమ్ముతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రగతి భవన్ కు పరిమితం కాగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున ఉండిపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎలా వంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా తాను కోల్పోయిన ప్రజాభిమానాన్ని తిరిగి పొందడం ఎలా అన్న దానిపై దృష్టి పెట్టడం మంచిది. ప్రస్తుత రాజకీయాలలో అధికారం కోల్పోయిన పార్టీలు మనుగడ సాగించడం కష్టంగా ఉంటోంది. గతంలో చంద్రబాబు కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీని కాపాడుకోవడానికై ఆయన పడని పాట్లు లేవు. కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా తనను తాను మభ్యపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికై పిట్ట కథలు చెప్పడం తప్పు కాదు, కానీ అది నిజం కాబోతోందని నమ్మితే మాత్రం రాజకీయంగా మోక్షం లభించదు. తెలంగాణ ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో గుర్తించడానికి కేసీఆర్ ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనలో ఇప్పటికీ అహం తగ్గలేదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నాడు కనుకనే చంద్రబాబు పడి లేచారు. ఈ లాజిక్ పట్టించుకొని కేసీఆర్ ప్రజలు తన పాలన కోసం ఎదురు చూస్తున్నారని పగటి కలలు కంటున్నారు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిసియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాజకీయాల్లో విధేయతకు ఇప్పుడు చోటు లేకుండా పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత తన పక్కన పెద్ద సోఫా వేసి కూర్చోబెట్టుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడో ఉన్న వ్యక్తిని రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యేను చేసిన సంజయ్ వంటి వాళ్ళు తనను వదిలిపోవడంపై కేసీఆర్ మనస్సు కష్టపెట్టుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీని వదిలి తనతో చేతులు కలిపినప్పుడు కేసీఆర్ కు ఇలాంటి సెంటిమెంట్లు గుర్తుకు రాలేదు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసన సభ్యులను తన పార్టీలో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుందన్న విషయం కేసీఆర్ కు తెలీదా? అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకున్నారా? తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఒత్తుత్తి రాజీనామా చేయించి మంత్రి పదవి కట్టబెట్టిన కేసీఆర్ కు నైతిక విలువలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం అన్యాయం, అక్రమమని రోధిస్తే ఫలితం ఉంటుందా?
అధికారంలో ఉన్నప్పుడు కట్టుబాట్లు తప్పకుండా ఉంటే కేసీఆర్ కు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే. పార్టీ ఫిరాయింపులను తప్పు పట్టే అర్హత ఇప్పుడు ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు. అందుకే కేసీఆర్ ఆక్రందనలను తెలంగాణ ప్రజలు ఆలకించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇకపై పాలనపై మరింత దృష్టి కేంద్రీకరించాలి. ప్రభుత్వం పరుగులు పెడుతోందన్న భావనను ప్రజల్లో కలిగించాలి. తన ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని విషయాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కింది స్థాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ట్రాన్స్ఫార్మ్ కావాలంటే వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. భూ వినియోగ మార్పిడి ఫైళ్లకు అతి గతి ఉండడం లేదు. ఆయా సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని మదింపు చేసుకుని ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలి. పోలీసులలో కొంత అలసత్వం కనబడుతోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాతనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తారని ఆశిద్దాం.